ఆయన పట్టిన కత్తిని ఇంతవరకు ఆ యాక్షన్ పట్టుకోవడానికి తిప్పడానికి ఎవరు ఇంతవరకు పట్టలేదంట కత్తి. సో అందులో ఆయనకి అంత అందుకే కావాలి అంత పేరు అనమాట, కత్తి కాంతారావు అని చెప్పి అంటారు. ఆయన కత్తి తిప్పడం అనేది అది అందరికి కూడా సాధ్యం కాదు. అలాంటి నైపుణ్యత కలిగినటువంటి నటుడు అనమాట. ఆ సినిమా యాక్టర్లే డ్రామా వేస్తుంటే అసలు తన్మయత్వంతో అందరు కూర్చుంటే ఆ గ్రౌండ్ పట్టక జనం 50,000 మంది జనాలు వచ్చారట. మెడ్రాస్ నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి జర్నలిస్టులు వస్తే మంచినీళ్ళు దొరకలేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనందని. నేను ప్రస్తుతం సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక గొప్ప నటుడు పుట్టిన ఊరికి నేను వెళ్తున్నాను. ఆ ఊరి పేరే గుడిబండ. సో ఎవరు ఆ గొప్ప నటుడు అంటే మనందరికీ మీరు వెనకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఆ ఫోటో ఉందో మీకు చూస్తే ఉంటారు, దాన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. తాడేపల్లి లక్ష్మీ కాంతారావు అంటే కొంతమందికి తెలియచ్చేమో, కానీ కత్తి కాంతారావు అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితం అన్నమాట. సో ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు చలనచిత్రానికి 2 కళ్ళు అయితే ఆ మధ్యలో ఉన్నటువంటి తిలకం, ఆ బొట్టు ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ కాంతారావు గారు అని చెప్పేసి దాసరి నారాయణరావు గారు కూడా ఒక సందర్భంలో అన్న విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నాను. మరి ముఖ్యంగా కత్తి కాంతారావు అంటే ఎందుకంటారు ఆ మాట అంటే ఆయన గత చిత్రాల్లో, ఆయన చేసిన చిత్రాల్లో ఏదైతే కత్తి ఫైటింగుల ద్వారా ఆయన ఖ్యాతిని సాధించాడు. ఆయన కత్తి తిప్పే విధానం కానీ, ఆ కత్తితో ఆయన వేషం కానీ అది నిజంగా చాలా బాగుండేదంట. మిగతా నటులకు కూడా ఇందిరా కాంతారావు గారు ఇలా చేస్తున్నారు, ఈ కత్తి ఉంటే చాలు, ఆ కత్తి యుద్ధాలు చేయటంలో నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. సో అందుకనే ఆయన్ని కత్తి కాంతారావు అని చెప్పేసి అంటుంటారన్నమాట. సో మొదటగా ఆయన నిర్దోషి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఎన్నో చిత్రాలు, మరెన్నో చిత్రాలు, గండరు గండుడు అని చెప్పేసి, ఆ తర్వాత నర్తనశాల అని చెప్పేసి, ఇవన్నీ కూడా కాంబినేషన్తో ఉంటాయి. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కాంతారావు గారితో కాంబినేషన్ ఉన్న చిత్రాలు అన్నమాట. సో దాంట్లో ఆ విధంగా ఆయన రాణించేవారు. దాదాపుగా 400-450 పైగా చిత్రాలు చేసినటువంటి ఒక గొప్ప నటుడు. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక లెక్క ఉంది, ఆయనకంటూ ఒక పేజీ ఉందన్నమాట. సో ఇవన్నీ చెప్పుకుంటే మనకు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం వాళ్ళ ఊరు వెళ్ళేసి గ్రామస్తులను అడిగేసేసి మరిన్ని విషయాలు మనం అక్కడ మాట్లాడదాం. సో లేట్ ఎందుకు, వెళ్దాం పదండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అండి, కోదాడ మండలం గుడిబండ గ్రామం రావడం జరిగింది. మనందరికి తెలుసు, సో మనకు తెలుసు నటప్రపూర్ణ కాంతారావు గారి ఊరు రావడం జరిగిందండి. సో మరిన్ని విషయాలు గ్రామస్తులతో మాట్లాడదాం. సార్ మీ పేరండి? ఖాజామనుద్దీన్ నా పేరు. సార్ ఇప్పుడు కాంతారావు గారి గురించి ఒక 2 మాటలు ఏం చెప్తారు? కాంతారావు మంచి యాక్టర్ అండి, ఆయన సూపర్ యాక్టర్. ఇక మొత్తం పొలాలు మొత్తం వాళ్ళే, ఇక్కడ ఇల్లు కూడా ఉంది, ఇట ఇల్లు పాడబడి ఉంది. ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చిండు ఇక్కడికి, ఆదిత్య డైరెక్టర్. ఆయన వచ్చి ఆయన సినిమా తీస్తున్నానని చెప్పిండు, చెప్పి తిరిగిండు. మేము కూడా అంతా ఇంత ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 2 లక్షల రూపాయలు సందా అయ్యాలనుకో. ఆయన సార్ మళ్ళీ పోయిండు, రాలే. అది యాక్టర్ కోసం తిరుగుతున్నా అని చెప్పిండు మాతోటి. ఇక ఆయన విగ్రహం కూడా ఇక్కడ ఎవరే లేదు సార్, ఈ సంవత్సరం వేయాలనుకుంటున్నాం. డబ్బులు తయారు చేస్తారు, డబ్బులు కూడా తయారు చేస్తారు. ఒక మంచి నటుడు విగ్రహం వేస్తారు. అంటే మీ వయసు ఎంత ఉండొచ్చండి? 70 అండి, 70. అంటే అప్పట్లో ఎలా ఉండేవారండి ఆయన? అప్పుడు చాలా పద్ధతిగా ఉండేవాడు, వచ్చిన జనాలు సహకరించారు. ఇంకా అందరిలో పెద్దలు, ఆయన స్నేహితులంతా ఇక్కడ రాఘవరెడ్డి గారని, చంద్రారెడ్డి గారని, పెద్ద పెద్ద ఇలాంటి నాయకులు, పిల్లలు అంతా కలిసి మంచిగా ఉండేవాడు అండి. అందరితో కలిసి మెలిసిపోయేవాడు. కానీ ఆయన పొలాలు అన్ని పోయినాక ఆయన ఇక రాలేకపోయిండండి. ఇక గుడిబండ నేనేముందని పోతానని ఎంతమంది వాళ్ళ సంతానం? వాళ్ళ సంతానం అయితే
2 కొడుకులు బిడ్డ 3 ఉన్నారండి. సో ఇక్కడ నుంచి సినిమాలో ఈ ఊరు నుంచి పోలేదు సార్, అతను జగ్గైపేట నుంచి పోయాడు. దగ్గర అక్కడికి పోయి ఇక్కడ భార్య పిల్లగాడు ఒకడు ఉండగా అక్కడికి పోయిందంట. అడావుడిలో కమ్యూనిస్టు నాయకులు చంపుతారని దొరల్ని పెద్ద పెద్ద ఉన్న ఆస్తులు ఇదైతారని జగ్గైపేట వెళ్ళిపోయాడు. అక్కడికి పోయి అక్కడనే కొన్ని 10 సంవత్సరాలు స్థిరపడి ఇంకా ఆ నుంచి అట్ట ఆయన అటు వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు అయితే ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. నాటకాలు కూడా వేసింది, విద్యాభ్యాసం కూడా ఇక్కడనే జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడు బాగా స్కూల్ ఉంది. ఆయన సంగీతం నేర్చుకుండు, హార్మోని నేర్చుకుండు, పాటలు పాడేవాడట. మరి ఆయన నార్దుడికి వేసిండు. ఇక్కడ మా కాడ పటేల్ గారు అని ఆయన అర్జునుడికి వేసిండు, ఒక ఆయన కృష్ణుడికి వేసిండు. కాపు గారు నర్సిరెడ్డి గారు చిన్నతనం నుంచే కళారంగం మీద ఉండు. చిన్నతనం నుంచే మంచి పాటలు పాడేవాడు. చూస్తుంటారు ఆయన సినిమాలు మీరు? ఆయన సినిమాలు ఎందుకు చూడండి సార్, కానీ ఆయనది పోయింది కొద్దిగా జనంలో అంత విధిగా లేదు. ఆయన చరిత్ర చెప్పుకుంటే కంట నీళ్ళే తప్ప మంచిది ఏం కదా సార్. అర్చంద్రుడి కన్నా ఎక్కువ పడ్డాడు, బాధలు పడ్డాడు చివర్లో. సో మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారా? మాకు బాగా నచ్చిన జ్వాలా దీపరాశం అని ఒకటి ఉంది. మరి సతీ సక్కుబాయి సతీ అనుసూర్యలు ఉండండి ఆయన కుష్ఠ వ్యాధితో. ఆ సినిమా బాగా ఇష్టం. సో నిజంగా గ్రామస్తులు నడుతుంటే ఎంతో ఆప్యాయతతో మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు ఎక్కడైతే ఆయన ఉన్నారో ఆ ఇంటిని మనం చూపిద్దాం. సో మనం వెళ్ళేసి అక్కడ ఆ ఇంటిని చూపిద్దాం రండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. 1956 ఏమో ఖచ్చితంగా ఐడియా లేదు అసలు. ఆ సినిమా కాంతారావు గారు అయితే మా ఊళ్ళో ఇంకా పెద్దలు ఉన్నారు. పటివేలు రాఘవరెడ్డి గారు, చంద్రారెడ్డి గారు వాళ్ళ ఫాదర్, మరియు గ్రామ పెద్దలు మాలి పటేల్ అని అప్పుడు పరిపాలన చేసేవాళ్ళు. ఇక్కడ స్కూల్ కావాలని ఈ కోవాడ మండలం మొత్తం మీద ఫస్ట్ ఇక్కడ 10th క్లాస్ బేస్ చేసి ఒక స్కూలు తీసుకురాగలిగింది వాళ్ళ చరిత్రలోనే జరిగింది. ఓకే, అసలు అప్పట్లోనే 10th క్లాస్ వరకు ఉంది ఇక్కడ. మీరు చెప్పేది కూడా దాదాపుగా ఒక 50 చెప్తుంటే నేను అప్పుడు నాది డేట్ ఆఫ్ బర్త్ 67 కానీ ఇదంతా నాకు తెలిసి ఇదే అనుకుంటా ఓల్డ్. అప్పుడు పాత కూడా కాదు, ఇంకా పడేసారు అదంతా పడేసి ఉన్న ఆకారం పోయింది. ఏదైతే ఇది మొత్తం కూడా అప్పుడు ఇంత వైశాల్యం ఇంత గ్రౌండ్ కనుక ఏర్పరిచారన్నమాట. అట్లే ఇది ఈ గుడి ఈ బడి కావాలా అని అప్పట్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఈ బడిని నిర్మాణం చేయడానికి కృషి చేశారు. ఆయన పట్టిన కత్తిని ఇంతవరకు ఆ యాక్టింగ్ పట్టుకోవడానికి తిప్పడానికి ఎవరు ఇంతవరకు పట్టలేదంట కత్తి. సో అందులో ఆయనకి అందుకే కావాలా అంత పేరు అనమాట, కత్తి కాంతారావు అని చెప్పి. ఆయన కత్తి తిప్పడం అనేది అది అందరికి కూడా సాధ్యం కాదు. అలాంటి నైపుణ్యత కలిగినటువంటి నటుడు అనమాట. మీరు ఏమవుతారండి ఆయనకి? అదే వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటారు కాబట్టి మీకు ఆయన గురించి తెలుసు బాగా. మీరు చూసారండి ఆయన్ని ఇప్పుడు? మా బాబాయ్ తెలుసు, ఇంటి బావి. అది బావి అండి. దానికి మా నాన్న వాళ్ళు అన్నయ్య అనేవాళ్ళు. లాక్కునేది గుండ్రగుండి చేశారు. కాకపోతే ఈ ఇల్లు కొన్న తర్వాత అది మార్పుల చేర్పులలో చెందినవి. తర్వాత ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది ఇల్లు వాడక. ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మా వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇంకొకటి ఇల్లు 73లో అమ్మారు సార్, భాస్కర్ సార్ కది. ఆ భాస్కర్ సార్ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఇల్లు కట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ డోర్లు కనుక మా నాన్న వాళ్ళు పెట్టి నాకు అప్పుడు ఇంత పెద్ద పని చేస్తారు అనమాట. మాకు రావి సిటీ సెంటర్ అంటే ఇది ఫేమస్. ఆ రావి సెంటర్ దగ్గర అందరూ వ్యవహారాలు చేసేది, అక్కడే వేసేది. ఆ రామలమ్మ గారు వీటి స్థలంలో గుడి కట్టాలని ఏంటనే ప్లాన్ చేశారు. కానీ తర్వాత వీళ్ళందరూ అనుకుని అక్కడికి పోయారు రోడ్డు మీదకి. బాబాయ్ కొన్నది భాస్కర్ గారు తాత లక్ష్మీనరసయ్య గారు ఉన్నప్పుడే కొనే. సరే ఎవరనే కాదు మనకి. 73లో భాస్కర్ సార్ కొన్నాడు, నాకు తెలుసు. అప్పట్లో అమ్మేశారా? అప్పటికి అమ్మేశారు. అంత ముందు వాళ్ళకి సిద్ధారెడ్డి గారికి
73 కొన్నాడు సార్ రిజిస్టర్ చూసుకోపోను ఒకసారి ఆన్లైన్లో. నాకేం తెలియదు. సంవత్సరాల క్రితం ఎందుకు అయింది? ఓ తిక్కలే కారు వచ్చి 2 సంవత్సరాలు మీరు రా. ఇప్పుడు ఫోన్ చేయనారా 904030 3986. ఇంతవరకు పాటిల్లో అయితే ఇది కొత్త కట్టుకున్నారు. ఆ ఇల్లు ఫస్ట్ది. ఖాళీ స్థలం ఉన్నది. నిజంగా చాలా పెద్ద ప్లేస్. వాళ్ళకి చాలా పెద్ద ప్లేస్లు ఉన్నాయి. ఇప్పుడు అధునాతనంగా కట్టడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు వేసిన విగ్రహం ఓన్లీ విగ్రహమే. కానీ ఆయన పేరు కానీ ఏమీ ప్రస్తావన లేదు. సంవత్సరాలు దాటింది. వీళ్ళు శ్రీనివాసులు అని వీళ్ళ నాన్నగారు వాళ్ళు ఆయనతోటి బాగానే పరిచేస్తారు. అప్పట్లో ఆ రాయి మీద అదొకటే ఉన్నది, ఆంజనేయ స్వామి విగ్రహం. ఆ విగ్రహానికి ఇది సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ఆకారం గుడి కట్టించాను. ఆయన ఏం కట్టలేదు, స్థలం ఇచ్చిండు. స్థలం ఇచ్చాడు. మళ్ళా స్థలం అంటే అప్పుడు ఈ కొంచెమే ఉండే, అదంతా ఆయన సేవ్యంలోనే ఉన్నది. వద్దులే అని ఇక్కడ రాసిందిగా చూడండి. ఇక్కడ మనకి ఈ ఆలయానికి స్థలం ఇచ్చింది వచ్చేసి తాడేపల్లి లక్ష్మీకాంతారావు, అంటే మనం ఏదైతే చెప్పుకుంటున్నామో నటప్రపూర్ణ కాంతారావు గారు అనమాట. ఈ ఆలయానికి స్థలం ఇచ్చినటువంటి దాత అనమాట. ఇదే కాదు, ఎంతోమందికి ఇప్పుడు శ్మశానం కావాలంటే శ్మశానం, ఆ విధంగా ఎన్ని దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి అనమాట. సో నిజంగా చాలా గొప్ప మనిషి అని చెప్పుకోవాలి. ఇలాంటి మనుషులు కదా మనం చూపించాల్సింది, ఇలాంటి మనుషుల గురించి కదా మనం మాట్లాడాల్సింది. దాదాపుగా 400 ఎకరాల ఆసామి దారాదత్తం చేశాడనమాట ప్రజల కోసం తన భూమిని కూడా. అలాంటి కత్తుల కాంతారావు అంటే కత్తి కాంతారావు అంటారన్నమాట. కత్తి ఫైటింగ్ అని చేయడంలో ఆయన తర్వాత అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఇండస్ట్రీలో. ఆ విధంగా ఆయన చాకచక్యం అనేది, ఆ కత్తి తిప్పటం కానీ, ఆ కత్తి ఫైటింగ్, ఆయన గెటప్ కానీ, ఆయన ఆ ఫోర్స్ కానీ, ఆ విధంగా ఆ సినిమాల్లో అందరికీ అలరించాయి అన్నమాట. ఎన్నో సినిమాలు దాదాపుగా 400 సినిమాల పైన మనం చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. సో ఇదంతా కూడా దాదాపుగా 400 ఎకరాలు ఆ ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట. ఇదంతా అన్ని విధాలుగా కొడుకు పేరు మీద ఒక చెరువు ఉంది, కేశవరావు కుంట అంటారా. ఈ భూములన్నిటికీ ఆధారం లింక్ చెరువులు అన్నమాట. ఈ భూములన్నిటికి కూడా వాటర్ సప్లై అనేది కేశవరావు కుంట నుంచే వస్తున్నాయి అంటున్నారు. లింక్ చెరువులు మనం ఏదైతే చూసామో ఇందాక వాటర్ ఫ్లో అనేది అక్కడ నుంచి. సో ఊరి అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అనేది నిజంగా, కాకపోతే మా ఊళ్ళో ఉంటే ఇంకా ఫీల్డ్ లో ఉంటే మాకు ఇంకా చాలా సహాయం చేసేవాడు బహుశా. కానీ సో అలాంటి వ్యక్తి చివరి దశలో కొంత ఇబ్బంది పడ్డాడు, ఆర్థికంగా. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారనేది చూడండి. ఎంతో 400 ఎకరాల భూస్వామి ఆ చివరి దశలో అంతంత మాత్రంగా మద్రాసులో ఇల్లు ఉంది. గ్రామస్తులు చెప్తున్నారు ఆ మద్రాసు ఇల్లు కూడా చాలా వైభవంగా ఉండేదంట. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం ఇక్కడ కోదాడ పట్టణంలో ఉన్నాం. సో మనకందరికీ తెలుసు కాంతారావు గారి గురించి గ్రామస్తులు ఏ విధంగా మనతో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. సో దానికి మించి కాంతారావు గారి మీద రీసెర్చ్ చేసినటువంటి ఒక తెలుగు లెక్చరర్ మన కోదాడ పట్టణంలో ఉన్నారు. సార్ అయితే ఇంకా మనకి కొన్ని విషయాలు మనకి సంగ్రహించారు, మనకి పంచుకోవడానికి ఉన్నారన్నమాట. సో సార్తో మాట్లాడి ఆ విషయాలు మీకు తెలిపిస్తాను. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ముందుగా ఊరువాడ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు వేముల వెంకటేశ్వర్లు. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా కోదాడలో ఒక 34 సంవత్సరాల క్రితం తెర సాంస్కృతిక కళామండలి అనేటువంటి సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా సాంస్కృతిక సేవ, సాహిత్య సేవ, సామాజిక సేవతోని మా చేతనైన మేరకు సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. సార్ ఇప్పుడు మనకి
మనం కాంతారావు గారి గురించి చెప్పాలంటే మొదటగా ఆయన ఎక్కడ పుట్టారు, ఆయనది ఏ ఊరు సార్? అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కత్తివీరుడు, రాజకుమారుడు, జానపద దిగ్గజం, ఒక అద్భుతమైనటువంటి నటన కౌశలాన్ని తన ఒంటికి పులుముకున్నటువంటి వ్యక్తి తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు. అందరికీ కత్తివీరుడు కాంతారావుగా తెలుసు. వీరు మా ప్రాంతం వాడు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు ఆనాటి, అంటే ఇప్పుడు ప్రస్తుతం మేము సూర్యాపేట జిల్లాలో ఉన్నాం, అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ తాలూకా గుడిబండ అనేటువంటి గ్రామంలో 1923 నవంబర్ 16వ తేదీన వీరు జన్మించడం జరిగింది. వీరి తండ్రి గారు తాడేపల్లి కేశవరావు గారు, తల్లి సీతమ్మ గారు. అయితే కాంతారావు గారు జన్మించినప్పుడు వారి తండ్రి గారి వయసు 59 సంవత్సరాలు. షష్ఠి పూర్తి అంటే కుమారుడు పుట్టిన తర్వాత మరి కొంచెం ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి ఎవరో జ్యోతిష్యుడు చెప్పడంతో తను కాశీకి బయలుదేరి వెళ్ళారని చెప్పేసి అప్పుడు కాంతారావు గారు చెప్పారు. కాశీలోనే కొంతకాలం ఉందాం అనుకొని మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి గుడిబండలో కొంతకాలం మళ్ళీ ఉండి తిరిగి కాశీకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత వారు కొన్ని రోజుల తర్వాత చనిపోవడం. అప్పుడు వారి తండ్రి గారు చనిపోయినప్పుడు కాంతారావు గారి వయసు కేవలం 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల వయసులో తనకు నాకు ఏం తెలిసేది కాదు వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి వారు నాతోని చాలా సందర్భాల్లో చెప్పారు. ఎక్కువ వాళ్ళ అమ్మ సీతమ్మ గారి దగ్గర, వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర పెరుగుతూ వచ్చారు. చాలా చిన్నప్పటి నుంచి కూడా యాక్టివ్గా పిల్లలతోని హడావుడిగా ఆడుతూ బాగా అల్లరి చేసేటువంటి వాడు అని చెప్పేసి మనం వారిపై వచ్చినటువంటి అనగనగా ఒక రాజకుమారుడు పుస్తకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సార్ మీరు ఇప్పుడు చెప్పారు చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు. ఎస్ సార్, ఇప్పుడు కాంతారావు గారు విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది సార్? ఓకే, కాంతారావు గారి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది అని చెప్పేసి అని చూస్తే నిజంగా ఆనాడు ఎక్కువ నిజాం పరిపాలిస్తున్నారు, నిజాం రాజులు. ఆనాడు అంతటా తెలంగాణ ప్రాంతం మొత్తం అన్ని ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలోనే మొత్తం ఆంగ్లేయులు స్థాపించినటువంటి స్కూల్స్ ఇవన్నీ జరుగుతుండేవి. అయితే గుడిబండలో కేవలం 2వ తరగతి వరకే ఉంది అక్కడ. అందుకోసం అని చెప్పేసి 1, 2వ తరగతి గుడిబండలోనే పూర్తి చేశారన్నమాట. గుడిబండలో పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చదవడం కోసం పక్కనే, అంటే నేను కోదాడ వాస్తవ్యాన్ని, ఆ గుడిబండకు కోదాడకు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి కోదాడలో ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ అయ్యి ఇక్కడ కూడా కేవలం 3, 4 తరగతులే ఉన్నాయి ఆ రోజుల్లో. 4వ తరగతి వరకు కోదాడలో పూర్తి చేసి అప్పటికి తనకు విద్యాదాహం తీరక ఇంకా చదవాలనేటువంటి ఉత్సుకతతోని ఇక్కడి నుంచి ఖమ్మం వెళ్ళి ఖమ్మం స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి నిజంగా మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఖమ్మంలో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివారు. ఖమ్మంలో చదువుతున్న రోజుల్లోనే అసలు నటనకు బీజం అక్కడే పడిందని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఆ ఖమ్మంలో ఆ రోజుల్లో చాలా నాటకాలు ప్రదర్శిస్తూ అందరిని ఆకర్షిస్తున్నటువంటి సందర్భంలో వీరు ఆ రూమ్లో ఉంటూ ఆ నాటికలు చూస్తూ ఆ నటనని మొత్తం కూడా బాగా ఆకలింపు చేసుకోవడం, తర్వాత పద్యం ఎట్లా పాడాలో, దోషాలు లేకుండా డైలాగ్స్ ఎట్లా చెప్పాలో, తర్వాత అభినయం ఏ విధంగా చేయాలో, ఇవన్నీ ఆ నాటకాల ద్వారా వారు అక్కడే తెలుసుకున్నారని చెప్పేసి అది కూడా మనం గమనించవచ్చు. సార్, అప్పట్లో ఆ కాంతారావు గారి చిన్నతనంలో మనందరికి తెలుసు, అప్పట్లో నిజాం పాలన ఉండేది, రజాకార్ల ఉద్యమం ఉధృతంగా ఉండేది. సో నిజంగా మీరు అన్నట్టు అక్కడేమో ఉర్దూ ఉండేది, ఆంధ్రాలో ఏమో ఆ బ్రిటిష్ వారి ఆంగ్ల భాష ఉండేది. ఈ పరిస్థితుల్లో రజాకార్ల పరిపాలనలో, నిజాం పాలనలో
రజాకారుల ఉద్యమంలో కాంతారావు గారి ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఎస్, అయితే సహజంగానే కాంతారావు గారు చాలా వరకు చైతన్యశీలి. ఆయన ఇంకొకటి ఏంటంటే మహా మొండి వ్యక్తి. అది అయితే వాస్తవానికి ఆనాడు మన దగ్గర ఏదైతే ఉందో నిజాం రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో సరే చాలామంది రకరకాల పోరాటాలు చేశారు. అన్ని ఊళ్ళల్లో కూడా ఈ మునసబు వ్యవస్థ ఇవన్నీ కొనసాగుతున్నటువంటి సందర్భంలో అనేక మంది దేశవ్యాప్తంగా పోరాటం, మన దేశ నాయకులు చేసినటువంటి త్యాగ ఫలితం మనకు భారతదేశానికి స్వాతంత్రం 40 ఏళ్ళు వచ్చింది. కానీ నిజాం మాత్రం ఇక్కడ తిష్ట వేసుకొని ఉండటం జరిగింది. ఆ సమయంలో ఏమైంది, 47 ఆగస్టు 15 తర్వాత నుంచి మళ్ళీ 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా నిజామే ఉన్నాడు ఇక్కడ. ఉన్నప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి అంటే కాంతారావు గారు 8వ తరగతి ఖమ్మంలో ముగించుకొని గుడిబండకు వచ్చేటప్పుడు పిల్లలతోనే ఆడుతూ పాడుతూ ఉండి ఆయన కొన్ని ఆటలు ఆడేటప్పుడు కింద పడిపోయి ఆయనకు చెయ్యి ఇరిగింది ఒకసారి. ఆ చెయ్యి ఇరిగినప్పుడు ఇంట్లో కొంతకాలం రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకొని కొంచెం చెయ్యి కుదుట పడగానే మళ్ళీ పిల్లలతోనే ఆడటం గెంతటం ఇవన్నీ చేసేసరికి ఆయన చెప్పి నవ్వేవాడు. ఆ ఊళ్ళో ఉన్న కోమట అతనితోని కుస్తీ పడితే రెండోసారి కూడా చెయ్యి ఇరిగిందట. అయ్యేసరికి అప్పుడు గారే నీ లాభం లేదు, అక్కడ నేను స్కూల్ మానిపిస్తే కానీ సరిపోతుందని చెప్పేసి అసలు స్కూల్ మానిపించారు. అప్పుడు ఇంట్లోనే ఉంటూ వీళ్ళ నాన్నగారు మునసబు వ్యవస్థని తీసుకున్నాడు కాబట్టి ఆ ఊరికి మునసబుగా మైనర్గా ఉన్నప్పటికీ మునసబుగా బాధ్యతలు చిన్న వయసులోనే వీరికి ఇచ్చారట. ఇచ్చినప్పుడు అక్కడ ఆ ఊరు మునసబుగా ఉంటూ ఎవరో చెప్పారు, పక్కనే జగ్గయ్యపేట ఉంటుంది, మాకు ఒక 22 కిలోమీటర్ ఉంటుంది. ఆ జగ్గయ్యపేటలో శుంకర వాసిరెడ్డి గారు రాసినటువంటి మా భూమి అనేటువంటి నాటక ప్రదర్శన, అంటే వీధి నాటకం ప్రదర్శన ఉంది అని తెలుసుకొని అది చూడటానికి జగ్గయ్యపేట పోయాడు. జగ్గయ్యపేట పోయి చూసినప్పుడు చాలా అద్భుతం. గరికపాటి రాజారావు గారు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, తర్వాత చెదలవాడ వారు వీళ్ళు చేస్తుంటే అద్భుతంగా ఈయన స్వీకరించుకొని తను ఏం చేశాడే అంటే ఇంకా చూడాలి, దాంట్లో మెలకువలు తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ 3 రోజులుండి చూశాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ చేరవేసి ఇది పోలీసు వాళ్ళకు నిజాం రజాకారులకు చేరేశారు. చేరేసేసరికి ఓహో ఇతను కమ్యూనిస్టులకు సహాయం చేస్తున్నారట, మరి మా భూమి కూడా చూడటానికి పోయిందట, దానికి కూడా సహాయం చేస్తుండట అని చెప్పేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారట. చేసేసరికి ఇంట్లో భయపడుతున్నారు. ఎవరో పోయి అరే నువ్వు ఇక్కడికి రామాకు పరిస్థితి బాగాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడే కొన్ని రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత అదే సమయంలో అంటే ఇక అది ఎండింగ్కి వచ్చింది. అదే సమయంలో సెప్టెంబర్ 17 మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రావడం, మనకు నిజాం విముక్తి కలిగించడం, ఇదంతా భారతదేశంలో విలీనం కావడం అనేటువంటి జరిగింది. ఆ దెబ్బతోని ఇది జరిగింది. అంటే డైరెక్ట్గా పోరాటం చేయకపోయినా కానీ తను ఈ విధంగా అట్లా రుచి చూడటం అనేటువంటి మాత్రం జరిగింది. అది సార్ ఇప్పుడు కాంతారావు గారి వివాహ బంధం గురించి ఏం చెప్తారు సార్? వివాహ బంధం అనేటువంటిది చాలా గొప్పది నిజంగా. ఆది దంపతులు అనుకోవాలి. వీరికి 1949లోనే అనుకుంటాను వివాహం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హైమావతి గారితో, అంటే మొదటి భార్య కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితుల్లో దూరం కావటం, వారు వెళ్ళిపోవడంతో హైమావతి గారిని పెళ్లి చేసుకోవటం, ఇదంతా కూడా చిన్నప్పుడే అంటే 18వ ఏటనే జరిగింది ఇదంతా. ఆ రోజు నుంచి వీరు కంప్లీట్గా మనందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయేంత వరకు కూడా వీరి వివాహ బంధం అనేటువంటిది చాలా ఆదర్శనీయంగా అందరికీ కూడా ఇది కనిపించేది. ఇద్దరు కూడా నిజంగా మంచి అరమరికలు లేనటువంటి ప్రేమతోను కొనసాగారు వాళ్ళు. నేను ఎందుకంటే వాళ్ళని ఇద్దరిని కూడా నేను స్వయంగా కలిశాను కాబట్టి హైమావతి గారితో మాట్లాడటం, కాంతారావు గారితో మాట్లాడటం, వారు ఇద్దరు కూడా మా ఇంటికి 3 సార్లు రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా చూశాను. నిజంగా అలాంటి దంపతులను చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే భార్యాభర్తలు ఇట్లా ఉంటారనేటువంటిది కూడా కొత్త కోణం నుంచి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాతనే వాళ్ళని అందరిని చూసిన తర్వాతనే నాకు పెళ్ళి అయింది అనుకోండి. అయినప్పటి కూడా పెళ్ళి అయిన తర్వాత కూడా వీరు 2 సార్లు వచ్చారు మా ఇంటికి, నా వివాహం అయిన తర్వాత కూడా.
సార్ మీరు చెప్పారు జగ్గయ్యపేటలో మా భూమి అనే నాటకం వేస్తుంటే అవును అక్కడ చూడటానికి వెళ్ళినటువంటి కాంతారావు గారు అది తనివి తీర చూస్తూ 3 రోజులు చూడటం జరిగింది. అవును అవును సో అంత ఇంట్రెస్ట్ అనేది ఎలాగ నాటకరంగం వైపు అతన్ని ఆకర్షించింది? ఓకే. అయితే అప్పట్లో వాస్తవానికి సినిమా రంగం అంత ఉధృతంగా లేదు కాబట్టి ప్రతి గ్రామం ప్రతి వాడాలో కూడా నాటికలు, భాగవతాలు, చరిత్ర రామాయణాలు ఎక్కువ ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. అలాగే సురభి నాటక కంపెనీలు ఒక బృందంగా వచ్చి గ్రామాలలో ఉండి దాదాపు ఒక 1 నెల రోజుల పాటు ఒక గ్రామంలో ఉంటే 15 ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అంటే ఒకరోజు ప్రదర్శన, ఒకరోజు విశ్రాంతి, ఇట్లా తీసుకొని చేసేవాళ్ళు. టికెట్ కూడా ఉండేది కాదు. వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఊళ్ళో ఉన్న పెద్దల్ని మిగతా వాళ్ళని అందరినీ కలిసి ఊళ్ళో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని పోయేవాళ్ళు. ఆ సందర్భంలో గుడిబండకు కూడా సురభి నాటక కంపెనీ వచ్చింది. వచ్చి సురభి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో అవి ఆశ్చర్య చకితులు చేసేటట్టు ఉన్నాయి. వాళ్ళు డ్రామా వేసేటప్పుడు వర్షం సన్నివేశం ఉంటే వర్షం పడ్డట్టు, మంటల్లో కాలిపోతున్నట్టు, ఆకాశంలో ఎగురుతున్నట్టు, లేకపోతే ఆకాశవాణి పలుకుతున్నట్టు, ఇవన్నీ ఆకర్షించడమే కాకుండా అద్భుతంగా వేషధారణ ఇవన్నీ చూసి తను కూడా దానికి ఆకర్షితుడయ్యాడు. కాంతారావు గారు కూడా ఆకర్షితుడై ఇదిగో మేము ఆల్రెడీ గుడిబండలో బాలమిత్ర మండలి అని చెప్పేసి ఒక నాటిక సంస్థను పెట్టుకున్నాం. మేము అప్పటికి వాళ్ళు ఒక నాటిక సంస్థను పెట్టుకొని చిన్న నాటికలు వేస్తున్నారు ఊళ్ళో. నాకు అనుభవం ఉంది కాబట్టి నన్ను మీ సురభి కంపెనీలలో సభ్యునిగా తీసుకోండి అని చెప్పేసి అడిగిండట. అడిగితే బాబు నువ్వు చూస్తే చాలా బాగున్నావు, పైగా ఈ గ్రామానికి మునసబువి, ఇంత ఉన్నావు, నీకెందుక ఇదంతా, ఇది అవసరం లేదు. పైగా ఇంకొకటి సురభి వాళ్ళంటే ఏమనుకుంటున్నావు, చిన్న చూపు చూస్తారు, అసలు సరిగ్గా కడుపు నిండా భోజనమే దొరకదు మాకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీకు పిల్లనివ్వడానికి కూడా ఎవరు ముందుకు రారు, నీకొద్దు పో అని చెప్పేసి చేర్చుకోమంటే చేర్చుకోమన్నారట. ఈయన ఎట్లా చేర్చుకోరో చూస్తా అని ఒక రకంగా బెదిరింపు చర్యలకు దిగి అన్నాడు అని నవ్వుతూ చెప్పాడు. నేను బెదిరింపు చర్యలకి దిగా అంటే అదేంటి ఎట్లా దిగారండి అని చెప్పేసానంటే, నేను మున్సబును కదా, మీరు కనుక సురభి నాటకంలోకి నన్ను తీసుకోకుంటే ఈ ఊళ్ళో మీ ప్రదర్శనలు నేను ఆడనియ్యాను అనగానే వాళ్ళు సరదాగా నవ్వుకుంటూ అబ్బో ఇంత మొండి పట్టుదల ఉన్నటువంటి వాడివా, నిజంగా నీకు నటన మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి వాళ్ళు తీసుకొని దాంట్లో కొన్ని వేషాలు ఇచ్చి అప్పట్లోనే బ్రహ్మ, ఈశ్వరుడు, నారదుడు, కృష్ణుడు వేషాలు దాంట్లో కట్టి అద్భుతంగా రాగయుక్తంగా ఆలపించినటువంటి సందర్భం. నిజంగా ఆ నాటికలు ప్రదర్శన చేయడం చాలా కష్టం. ఒక సింగిల్ టేక్లో డైలాగ్ చెప్పాలని అంటే ఒక మహానటుడు అయితేనే చెప్తాడు, లేకపోతే మిగతా వాళ్ళు చెప్పలేరు. అందుకే అతను 400కు పైగా సినిమాల్లో నటించిండనంటే ఆ అనుభవమే చేదోడు వాదోడుగా ఉందని చెప్పేసి అనొచ్చు. సార్ మరి ముఖ్యంగా ఇప్పుడు ఆయన చేసినటువంటి సినిమాల్లో నారదుడి పాత్ర ఏదైతే ఉందో అది ప్రముఖమైన పాత్ర. అయితే ఇక్కడ ఒకటి అయితే ఈ సందర్భంలో జరుగుతుంది ఏంటంటే, మున్సబుగా ఉన్నారు వాళ్ళమ్మ పాపం చాలామందితోని పక్క వాళ్ళతో అనేదట, మా వాడు చాలా అందంగా ఉంటాడు, అంత బాగానే ఉంటుంది, ఎర్రగా ఉంటాడు, బుర్రగా ఉంటాడు, కానీ ఈ సంపాదనే లేకుండా అయిపోతుందమ్మా, మా ఉన్న ఆస్తులేమో చాలా వరకు దాన ధర్మాలు చేసింది అన్నమాట. 400 ఎకరాలు దగ్గర వారిది. బహుశా గ్రామంలో అడిగినా చెప్తారు, అవి చేయడం వల్ల డబ్బు సంపాదించాలి, దాన ధర్మాలు చేసినాడు కాబట్టి ఎలాగైనా డబ్బు సంపాదించాలా అన్న ఆలోచనతో, పైగా సినిమాల్లో నటించాలని ఎవరికి పెట్టకుండా మెడ్రాస్కి 1950లో ప్రయాణమై వెళ్ళిపోయాడు. మద్రాసుకు పోయిన తర్వాత అక్కడ రూమ్ తీసుకొని ఒక 3 మిత్రులతో కలిసి ఉన్నాడట. ఉన్న తర్వాత ఇక వాళ్ళ దినచర్య ఏంటి, మద్రాసులో స్టూడియోలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని దగ్గరికి వెళ్ళడం, స్టూడియోల్లో చూడడం, ప్రతిరోజు ఒక సినిమా చూడటం, ఎట్లా ఏం చేస్తున్నారు అనుకరిస్తూ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో హెచ్ఎం రెడ్డి గారిని కలిచారట ఫస్ట్ టైం, రోహిణి పిక్చర్స్. ఈ హెచ్ఎం రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు అప్పటికి నిర్దోషి అనేటువంటి సినిమా తీస్తున్నారట. తీస్తుంటే సరే బాబు వేషాలు అయితే దీంట్లో ఏమీ లేవు, చాలా చిన్న వేషం ఉంది, ఒక రైతు పాత్ర ఉంది, అది చాలా లిటిల్ బిట్, నువ్వు చేస్తా అంటే ఓకే అని చెప్పేసి కలిచారట. వాళ్ళ కో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్లు. పోయాడు. పోయిన తర్వాత మేకప్ చేసుకోమని చెప్పారట. మేకప్ చేసుకోవడం కోసం వీరు పోయారట.
పోయిన తర్వాత ఈయన చూసి ఆ మేకప్ చేసేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి పైకి కిందికి చూసి నువ్వు పనికిరావు, ఈ క్యారెక్టర్కి నువ్వు పనికిరావు, చూస్తే ఇట్లా ఉన్నావు, అందంగా బ్రహ్మాండంగా ఉన్నావు, పైగా చదువుకునేవాళ్ళలాగా ఉన్నావు, ఈ క్యారెక్టర్కి సారీ నువ్వు వద్దని చెప్పేసి అన్నారట. అనేసరికి ఏం చేయాలి, ఇదేంటి ఇట్లా అంటావు అని చెప్పేసి ఈయనకి ఇక వచ్చేసింది. ఇక మండోడు కదా, వచ్చి నన్ను ఎందుకు తీసుకోరో చూస్తా అని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నసరికి ఈలోపు కారు వచ్చింది. ఆ కారులోంచి హెచ్ఎం రెడ్డి గారు వస్తున్నారట దిగి. అసలు హెచ్ఎం రెడ్డి గారితో మాట్లాడటం అంటే మామూలు విషయమా? ఆయన మహానుభావుడు, లెజెండ్. అయితే ఆయనకి ఎదురుగా పోయి నమస్కారం అండి, నా పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు, నేను ఇట్లా ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్నగర్ తాలూకా గుడిబండ నివాసిని, చిన్న పల్లెటూరు నుంచి వచ్చా, బాగా ఉన్న కుటుంబం, నాకు ఆస్తులు కూడా ఉన్నాయి, అన్ని రకాలుగా చెప్పుకొని నేను వేషం కోసం వచ్చాను, అడిగాను, నాకు ఇస్తా అన్నారు. తీరా మేకప్ వేసుకోవడానికి పోతే నాకు వేషం లేదని అన్నారు. సార్ ఇదెక్కడ న్యాయం అని అడగట. అప్పటి వరకు వారిని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. అరే ఇంత డేర్గా అడిగారి బాబు అని చెప్పేసి పైకి చూసి పోయి కూర్చున్నాడు కుర్చీలో. కూర్చొని సరే ఇట్రా అన్నాడట. పిలిచి నీకు ఆ డైలాగ్ ఇస్తారు కానీ చెప్పలేస్తావా అంటే చెప్తా అన్నాడట. డైలాగ్ ఇచ్చేయండి అన్నాడట. చెప్పేసి డైలాగ్ ఇది కాదు, ఇంకో డైలాగ్, పలానా డైలాగ్ ఇవ్వండి అన్నట. ఆ డైలాగ్ అద్భుతంగా చెప్పాడు. ఇంకొక వేరియేషన్ ఇచ్చిందట. అన్నీ చూసి పైకి కిందకి చూసిండాడు బాగా. 2-3 సార్లు చూసి కో డైరెక్టర్లు వాళ్ళందరూ చెప్పిండడు, ఇదిగో ఈ పిల్లవాడికి ఎలాంటి వేషం ఇవ్వద్దు, ఏ డైలాగ్ ఇవ్వద్దు, చెప్తున్నాను నేను అని చెప్పేసి లేచిపోయినాడు. ఈయన అసలు షాక్. ఏంది ఇట్లా చెప్పాను కదా, ఇంత చేసిన తర్వాత కూడా ఇట్లా అన్నాడు అని చెప్పేసి షాక్ అయిపోయి అట్లనే రూమ్కి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ అట్లే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత విషయం ఏంటంటే హెచ్ఎం రెడ్డి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఏంటంటే మేము తీసేటువంటి ప్రతిజ్ఞ సినిమాలో హీరో నువ్వే, ఎందుకు ఈ లేదు అప్పుడు క్యారెక్టర్ అని అంటే ఈ చిన్న బ్రహ్మాండంగా చెప్పాడు డైలాగు, బ్రహ్మాండంగా నటిస్తున్నాడు, ఇతను హీరో చేద్దాం, ఈ చిన్న క్యారెక్టర్ ఏంటి అన్న ఉద్దేశంతో ఆయన డైలాగులు ఇవ్వద్దు అన్నాడు. ఆ విషయం అప్పుడు అర్థమైంది. వెంటనే లెటర్ రాసేసి వీళ్ళ కుటుంబ సభ్యులకు మీరందరూ మద్రాసు వచ్చేయండి అని చెప్పేసి వీళ్ళందరినీ మద్రాసు పిలిపించుకొని అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని 15 రూపాయలు అద్దెట అప్పుడు ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఉండటం జరిగింది. అట్లా ప్రతిజ్ఞ సినిమాతోని కెరియర్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి మనం. అదే సంవత్సరం అంటే 1950 ఆ సంవత్సరంలో మా కోదాడ వాళ్ళు, అంటే కోదాడ ప్రాంతవాసులు, పక్కపక్క గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కరణాలు దొరలు కలిసి ఎట్లా అయినా సినిమా తీయాలి. మా కోదాడ మాజీ సర్పంచ్ కూడా ఉన్నారు దాంట్లో, తంబర వెంకటేశ్వరరావు గారని. సినిమా చేయాలరా మనమే నిర్మిద్దామని చెప్పేసి వీళ్ళు మద్రాసు పోయి కాంతారావు గారి స్నేహితులే అందరూ కలిసి సినిమా పూర్ణోదయ పిక్చర్స్ పేరుతోని ఆదర్శం అనేటువంటి సినిమా స్టార్ట్ చేశారు. పెద్ద స్టార్స్ని పెట్టుకున్నారు బ్రహ్మాండంగా. కానీ దాంట్లో కాంతారావు గారికి వేషం లేదు. అంటే మనమే తీసేది మనం ఎందుకని చెప్పేసి అనుకున్నారో ఏమో మరి. మొత్తం మీద ఆ సినిమా మొట్టమొదటిది అంటే తెలంగాణలోనే మొట్టమొదటి సినీ ప్రొడ్యూసర్స్ కోదాడ వాళ్ళని చెప్పవచ్చు. అట్లా స్టార్ట్ అయినటువంటిది ఈ ప్రతిజ్ఞతో మాత్రం వీరు సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. సార్ ఇప్పుడు కాంతారావు గారు చాలా ఉన్నతమైన కుటుంబం. దాదాపుగా 400 ఎకరాల పైనటువంటి ఈ భూమిలో వాళ్ళ ఊరు చుట్టూరు కూడా ఆయనదే ఉంది. సో ఆయన మున్సిపుగా కానీ కర్ణంగా కానీ పనిచేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక ఉన్నతమైన కుటుంబం. సో ఆయన చేసిన దాన ధర్మాల గురించి చాలామంది గ్రామస్తులు చెప్తున్నారు. మీ మాటల్లో వినాలని సార్. అంటే ఇక దాన ధర్మాలకు సంబంధించి వాస్తవానికి కాంతారావు గారిది చాలా విశాలమైన హృదయం, దయ కలిగినటువంటి గుణం కూడా వాస్తవానికి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చెప్పామే సినిమా, ఈ మొట్టమొదటి ప్రతిజ్ఞ సినిమాని, ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా 100 days నడిచింది. 100 days నడిచిన తర్వాత ఈ 100 days ఫంక్షను విజయవాడ రామా టాకీస్లో జరిగింది. జరిగినప్పుడు ఈ 100 days ఫంక్షన్కి మీరు రండయా అని చెప్పేసి వీళ్ళందరినీ పిలిచి అక్కడ బ్రహ్మాండమైన ఫంక్షన్ జరిగింది. అంతా అయిపోయిన తర్వాత అందరం ఎక్స్పెక్ట్ చేశారంటే అబ్బో సినిమా హిట్ అయింది, ఇప్పటి నుంచి క్యారెక్టర్స్ ఫుల్ వస్తాయి అట్లా ఇట్లా అనుకున్నారు. కానీ విపరీతమైన గ్యాప్ వచ్చింది. వెంటనే రాకుండా 2-3 ఏళ్ళు అట్లనే ఉన్నాడట. ఉన్న తర్వాత చిన్నగా రామారావు గారు చేసినటువంటి ఏదైతే ఉందో ఒక సినిమా జయసింహ అనుకుంటుంది, దాంట్లో ఎన్టీఆర్ గారి తమ్ముడుగా ఒక క్యారెక్టర్ రావడం జరిగింది. ఆ సమయంలో మరి ఇక చిన్నగా దాంట్లో నటిద్దామని చెప్పేసి అనుకొని
1500 రూపాయల రెమ్యురేషన్కి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే కాంతారావు గారికి వాస్తవానికి అప్పట్లోనట కొంచెం నత్తి ఉండేదట. ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి ఒత్తి పలికేవారు. దానికి కారణం ఈ గొంతు టాన్సిస్ ఏదో ప్రాబ్లం. అది హెచ్ఎం రెడ్డి గారు గ్రహించి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఆపరేషన్ చేయించి సక్సెస్. అక్కడ నత్తి అనేది లేదు, స్పష్టంగా కంచు కంఠం ఉన్నటువంటిది వారిది. జగ్గయ్య గారి కంఠం ఎలా ఉంటుందో కాంతారావు గారిది కూడా చాలా విభిన్నంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి అంటే మనం మర్చిపోం. నిజంగా వారు చనిపోయేంత వరకు కూడా అదే కంఠం. ప్రారంభంలో ఎట్లా ఉందో కంఠం, అప్పుడు కూడా అదే విధంగా ఉంది కంఠం. అట్లా ఆ సినిమా సక్సెస్ కావడంతో టకటకటక సినిమాలు వచ్చేసినాయి. నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే, వారికి ఇన్ని సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత 1 సంవత్సరం 12 సినిమాలు, 1 సంవత్సరం 10 సినిమాలు, 1 సంవత్సరం 8 సినిమాలు, 1 సంవత్సరం 13 సినిమాలు చేశాడు. వేగం పుంజుకుంది. డబ్బులు విపరీతంగా వస్తున్నాయి. ఇక మా ప్రాంతం నుంచి, కోదాడ ప్రాంతం, నల్గొండ జిల్లా ప్రాంతం, హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ గుంపులుగా పోతే ప్రతిరోజు 50 నుంచి 100 మంది మినిమం. అక్కడ నేను చెప్పేది తక్కువట, వాస్తవానికి ఆయన ఛాన్సాలు చెప్పారు. అది పోయినటువంటి వాళ్ళు కూడా చెప్పారు. మా ఫాదర్ కూడా చెప్పారు. ప్రముఖ నాటక రచయిత కేఎల్ మాకు బాగా అత్యంత సన్నిహితుడు, మా నాన్నగారికి స్నేహితుడు, వాళ్ళు కూడా చెప్పారు. వీళ్ళు పోయినప్పుడు అంత పెద్ద షెడ్లో ప్రతిరోజు భోజనాలు, ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు. వచ్చిన తర్వాత దొరవారు, మేము వెళ్తాం దొరవారు అని అంటే, ఎరా 2 రోజులు ఉండిపోవచ్చుగా అనేదట. అనగానే మంచి దొరవారు అంటే మళ్ళీ వాళ్ళకి అన్ని భోజనాలు ఇవన్నీ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపేదట. అసలు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలా పెట్టేటువంటి చేయగాని యాచించేటువంటి గుణం అప్పటి నుంచి లేదు. కాబట్టి పాపం సంపాదించుకున్నటువంటిది మొత్తం కూడా దాన ధర్మాలు, కళారంగానికి మాత్రమే అంకితం. నిజంగా సార్, హ్యాట్సప్. అసలు ఆ విధంగా ఆ ఊరి నుంచి వచ్చి చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళందరి మీద ఆప్యాయత, ఆకర్షణ ఇవన్నీ కూడా చూపించేసి ఆ దాన ధర్మాలు చేయటం సార్ చెప్పినట్టుగా. సార్ మరి ముఖ్యంగా దాదాపుగా ఎంత బిజీ ఆర్టిస్ట్ మీరు చెప్పారు. అంటే 1955 నుంచి 1973 వరకు విపరీతంగా గ్యాప్ లేకుండా బిజీగా సినిమాలు చేశారు. సో ఆయన చేసిన సినిమాల్లో ఒక మంచి సినిమాలు, అవార్డులు వచ్చిన సినిమాలు అంటే మీరేం చెప్తారు సార్? అసలు 1955 నుంచి ఏమాత్రం విరామం లేకుండా 100 సినిమాలు చేశారు. ఎట్లా అంటే ఉదాహరణకు 1955లో అంటే ఎన్టీఆర్ గారు చేసినటువంటి జయసింహ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడుగా వేసిన దగ్గర నుంచి అది సూపర్ డూపర్ హిట్ కావడంతో వీరికి అవకాశాల వెల్లువ, సినిమాల వెల్లువ వచ్చేసింది. అక్కడి నుంచి కంటిన్యూగా ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. హెచ్ఎం రెడ్డి గారి ప్రోత్సాహం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసినాయి. ఇక తర్వాత ఆ సినిమాలు వారికి పేరు తీసుకొచ్చి పెట్టినట్టు కనుక సినిమాలు కనుక చూస్తే గంగా గౌరీ సంవాదం ఒకటి, తర్వాత దీపావళి అనేటువంటిది, శభాష్ రాముడు, తర్వాత ఖైదీ కన్నయ్య, రక్త సంబంధం, ఇలాంటి సినిమాలు నిజంగా రక్త సంబంధం ఇలాంటి సినిమాల్లో అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ బ్రహ్మాండంగా. భీష్మ, ఎదురీత, లవకుశ, తర్వాత బబ్రువాహన, నర్తనశాల, ఆడబ్రతుకు, రహస్యం, అగ్గిదొర, ఇలాంటి చిక్కడు దొరకడు, పాదుకా పట్టాభిషేకం, ఇవన్నీ చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చి పెట్టినాయి. అయితే ఇక్కడ దీంట్లో 1966వ సంవత్సరం వచ్చే వరకు 100 సినిమాలు, 101 సినిమాలు చేశాడు. అంటే మనకి ఎన్ని సంవత్సరాలు చెప్పుకోవచ్చు? 10 సంవత్సరాలు చెప్పుకోవచ్చు ఇంచుమించుగా. అయితే 100 సినిమాలు పూర్తి అయిన తర్వాత 101వ చిత్రం పాదుకా పట్టాభిషేకం. ఈ పాదుకా పట్టాభిషేకం సూపర్ డూపర్ హిట్ అయింది. అయిపోయిన తర్వాత కోదాడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, మా ఫాదరు అంటే వేముల నరసింహం, కోదాటి లక్ష్మీ నరసింహారావు నాటక రచయిత, వారు కోదాటి నారాయణరావు గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు, వారు స్వాతంత్ర సమరయోధులు, వారు పివి నరసింహరావు గారు, వీళ్ళందరూ కలిసి కాంతారావు గారికి ఇక్కడ మన ప్రాంతంలో పౌర సన్మానం చేయాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయించారు. ఇక నిర్ణయించినప్పుడు ఇది నిజంగా మా కోదాడ చరిత్రలో ఒక మైల్ రాయి లాంటిది. ఇది చెప్పుకోవాలి. రాబోయేటువంటి భావితరాల వారికి కూడా ఈ విషయం తెలియాలి. కోదాడలో ఇంత బ్రహ్మాండంగా జరిగిందా అని. ఏంటి, ఒక కమిటీ వేసుకున్నారు ఇక్కడ. అప్పట్లో కోదాడ చిన్న గ్రామం, కేవలం 2-3-2800 మంది ప్రజలు మాత్రమే ఇక్కడ. అట్లాంటి గ్రామానికి సర్పంచ్గా గుడిగుంట్ల అప్పయ్య గారని ఆయన సర్పంచ్, అదేవిధంగా కేఎల్ నరసింహారావు గారు, కోదాటి నారాయణరావు గారు, ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక మర్లా చంద్రమౌళి గారని, వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి కాంతారావు గారికి విషయం అందించి, ఇట్లా మీకు సన్మానం పెట్టాము, మీరు రావాలి అని చెప్పేసి అన్నప్పుడు
మరి మద్రాసు నుంచి ఆయన సన్మానానికి ఆయన ఒకడెట్టొస్తాడు, అసలు మద్రాసే కదిలిందట. అసలు ఎంత పెద్ద ఆశ్చర్యం అంటే నిజంగా నేను ఈ మధ్య మా ఫాదరు బయోగ్రఫీ రాస్తున్నా. మా నాయన వేముల నరసింహం అనే పేరుతోని ఒక మొత్తం కూడా బుక్ రాశా. దాన్ని రాయడం కోసం ఆనాడు ఉన్నటువంటి జరిగిన ప్రోగ్రాం విషయాలు కరపత్రాలు సేకరించడానికి హైదరాబాద్ వెళ్ళా. అవి సేకరించిన దాదాపు నేను 160 కరపత్రాలు సేకరించా. అప్పట్లో అంటే 1945, 46, 47 నుంచి 85, 90 వరకు జరిగిన కార్యక్రమాల కరపత్రాలు పట్టుకొని వచ్చిన. అన్ని లైబ్రరీలు తిరిగి దొరికించుకున్నాను నేను. ఆ దొరికించుకుంటే దాంట్లో కాంతారావు గారికి జరిగినటువంటి సన్మాన విషయాలకు సంబంధించిన 4 కరపత్రాలు దొరికినాయి. అది వాస్తవానికి నేను ఈ కరపత్రాలు చూడలేదు మొన్నటి వరకు. నేను కాంతారావు గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు, కాంతారావు గారి ఇంటికి పోయినప్పుడు కాంతారావు గారు చెప్పినటువంటి మాటల్లో ఒక్క అక్షర దోషం కూడా లేదు. ఆయన ఆనాడు జరిగినట్టు నాకు కళ్ళ ముందు ఆవిష్కరించిండు. అదే రాసిన కరపత్రాల్లో చూస్తే కూడా అదే ఉంది. అసలు ఎంత అంటే చూసారా, జీవితంలో మర్చిపోలేని సంఘటనలు కొన్ని ఉంటాయి. అలాంటి సంఘటనే వారి సన్మానం. ఇక ఆ సన్మానానికి అక్కడి నుంచి చాలామంది బయలుదేరి వచ్చారు. ఏది మద్రాసు నుంచి అందరూ. మరి ఎట్ట రావాలి? అక్కడి నుంచి ట్రైన్లో విజయవాడ నుంచి బస్సులు, 4 బస్సుల్లో అందరికీ అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ అక్కడ టిఫిన్స్ పెట్టి ఆ నుంచి కోదాడకి. ఆ కోదాడకు వచ్చేటప్పుడు అప్పట్లో ఉన్నటువంటిది ఎవరు అంటే దామోదరం సంజీవ గారు, సెంట్రల్ మినిస్టర్. తర్వాత స్టేట్ మినిస్టర్ మన కొండా లక్ష్మణ్ బాపూజీ, పివి నరసింహరావు గారు ఆ రోజు సభాధ్యక్షత వహించాలి, కానీ పని ఒత్తిళ్ల వల్ల వారు రాలేకపోయారు ఆ రోజు. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ, దామోదరం సంజీవయ్య గారు, ఆనాటి ఎమ్మెల్యే ఇక్కడ అక్కిరాజు వాసుదేవరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా అందరి సమక్షంలో బ్రహ్మాండంగా జరిగితే కోదాడు వచ్చిన తర్వాత 40 జతల ఎద్దుల బండ్లు, అవి ఒక ఫిక్స్ అనమాట. 40 జతలు ఎడ్ల బండ్లు, ఒక బండిని బ్రహ్మాండంగా అలంకరించి దాంట్లో కాంతారావు గారిని ఎక్కించి, భార్యాభర్తలను ఎక్కించి, సినీ నటులందరూ కూడా, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు, నృత్య కళాకారులు, కెమెరామెన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, స్టిల్ మాస్టర్స్ అందరూ గుంపులుగా వచ్చారు. అందరూ నడిచి వస్తుంటే వీళ్ళు ముందే ప్రకటన చేశారు, ఇట్లా కాంతారావు గారి సన్మానం ఉంది, మీరందరూ కదిలి వచ్చి మన ఇంటి పండుగగా మనం జరుపుకుందాం అని చెప్పేసి అని. అప్పట్లో ఇప్పుడు మా కోదాడులో బస్టాండ్ ఉంది, అప్పుడు బస్టాండ్ లేదు. 66 మే 17, 1966 మే 17 బస్టాండ్ లేదు, పెద్ద గ్రౌండు. ఆ గ్రౌండ్లో వేదిక మీద ఒకేసారి 100 మంది కూర్చునేటట్టు స్టేజ్ కట్టారు. ఫస్ట్ టైం 100 మంది కూర్చునేటట్టు ఎంత పెద్ద డాన్స్ కట్టారు, పెద్ద స్టేజ్ కట్టి. మాకప్పుడు కోదాడులో కరెంట్ లేదు, కరెంటు బ్రహ్మాండంగా పెట్టి, ఆ పెద్ద లైట్లు పెట్టి, కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ చేస్తే వింతకు చూసిరట కోదాడు. మా నాన్న చెప్పారు, కాంతారావు గారు కూడా చెప్పారు, మా ఫాదరు చెప్పినప్పుడు కూడా విన్నాం. తర్వాత కాంతారావు గారు అయితే ఊరికే చెప్పాడు, మేము తెర సాంస్కృతిక కళామండలి తరపున ముద్రించిన ప్రత్యేక సంచికలో ఆ ఫోటోలు కూడా నేను వేసా, ఫోటోలు ముద్రించా. ఆ ఫోటోలు దొరికినాయి నాకు, వారి ఊరేగింపు ఫోటో దొరికింది. అయితే ఇక తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చూస్తే బ్యాండ్ మేళాలతోని, కోలాటాలతోని, సన్నాయి మేళంతోని. మా నాన్న సన్నాయి కచేరీ, ఆ రోజు వేణుగాన కచేరీ, సన్నాయి కచేరీ చేశాడు. అయితే అందరు తరలి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మహానుభావులు చూస్తే మామూలు కాదు అసలు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళలో అందరూ డయాస్ మీద మాట్లాడేటువంటి వాళ్ళు హేమాహేమీలు. ప్రత్యేకంగా ఆ రోజు ఎస్ జానకి అప్పుడే నేపథ్య గాయనిగా వస్తుందట. ఎస్ జానకి గారు సంగీత విభావర చేసింది కోదాడులో, కచేరీ బ్రహ్మాండంగా చేసింది. తర్వాత ఆర్కెస్ట్రా అందరూ కూడా మా ఫాదరు, ముడుంబై సీతారామాచార్యులు అని చెప్పేసి ఉన్నారు వారు, వీళ్ళందరూ సహకార వాయిద్యాలు. తర్వాత ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమం పెట్టారట అప్పట్లో. అది చూసి నేను ఆశ్చర్యపోయిన, ఆ పేర్లు చూస్తుంటే. ఎవరి డైరెక్షన్లో? వెంపటి చిన్న సత్యం డైరెక్షన్. ఆయన వెంపటి చిన్న సత్యం గారు డైరెక్షన్లో చేసినటువంటి వాళ్ళు రాజసులోచన లాంటి వాళ్ళు. వీళ్ళందరూ చిన్న యాక్టర్ దాంట్లో, వాళ్ళందరితోని ఆ డయాస్ మీద ప్రదర్శన. అయితే ఈ ప్రదర్శన అంతా జరుగుతుంటే ఈ చిత్తూరు నాగయ్య గారు, తర్వాత భావనారాయణ గారు, వీళ్ళందరూ నవయుగ పిక్చర్స్, వీళ్ళందరూ ఒక కోణం అయితే సి నారాయణ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చారు.
అయితే ఆ రోజు ఒక నాటిక వేశారట. అసలు నాటిక హైలైట్ అట ఆ ప్రోగ్రాంకి, తుఫాన్ దాని పేరు. ఆ నాటిక ఎవరు వేశారే అంటే ఆ తుఫాన్ నాటిక, దాంట్లో హీరోయిన్ ఒకతే ఉందట, వాణిశ్రీ క్యారెక్టర్, వాణిశ్రీ వేసింది. తర్వాత హర్నాథ్, కైకాల సత్యనారాయణ, వీళ్ళందరూ దాంట్లో యాక్టర్స్. ఆ సినిమా యాక్టర్లే డ్రామా వేస్తుంటే అసలు తన్మయత్వంతో అందరు కూర్చుంటే ఆ గ్రౌండ్ పట్టక జనం 50,000 మంది జనాలు వచ్చిరట. మెడ్రాస్ నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి జర్నలిస్టులు వస్తే మంచినీళ్ళు దొరకలేదు. ఎవరికి విషయం ఏంటంటే జర్నలిస్టులకు మంచినీళ్ళు దొరకలేదు. లేదు, దొరకపోతే వీళ్ళు రాశారట, గ్లాసు మంచినీళ్ళు 6 అణాలకు అమ్మిన అపూర్వ సంఘటన అని రాసిరట. అయ్యేసరికి అదే హైలైట్ అయ్యి పేపర్లో వచ్చిందట. అదంతా ఆయన ఊరికి చెప్పేవాడు, కాంతారావు గారు ఇట్లా వచ్చిందా అని అంటే అంతమంది 50,000 జనాభాకు పైగా వచ్చిరట. వచ్చి అద్భుతంగా జరిగింది సన్మానం. అది కార్యక్రమం ఎవరు మర్చిపోలేనిది. అది ఆ కరపత్రం నాకు దొరికింది. నేను అది చివరిలో ఎవరెవరు వచ్చారనేది కూడా చెప్తాను. నా కాడ ఉంది కరపత్రం, మీకు అది కూడా చూపిస్తాను. అంత బ్రహ్మాండంగా జరిగింది. మీరు చెప్తుంటే నిజంగా ఇంతటి ఘనమైన సన్మానం అసలు ఎవరికైనా జరిగిందా లేదా అని అనిపిస్తుంది. ఇప్పుడు 66లో జరిగిన సన్మానం అసలు ఆ సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలిచ్చింది. సో ఇంతకుముందు ఇంకేమన్నా సన్మానాలు జరిగినాయి? అయితే ఇది 1966లో జరిగిన సన్మానం కోదాడలో. దీనికంటే ముందే మా ప్రాంతంలో సన్మానం జరిగింది. ఏంటి అంటే రేపాల గ్రామంలో 1945లో గ్రామ వెలుగు నాట్య మండలి అని చెప్పేసి ఒక సంస్థ ఆవిర్భవించింది. మా ఫాదర్, మా నాన్న వేముల నరసింహం, నాటక రచయిత కేఎల్ నరసింహారావు గారు, తేరాల సూర్యనారాయణ శర్మ, కొంతమంది ఆనాటి ప్రముఖులు కలిసి దాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేస్తూ గ్రామాలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ వాళ్ళ చైతన్యం కోసం పాటుపడ్డారు. అయితే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ 1958 నుంచి రేపాల గ్రామంలో విద్యా వైజ్ఞానిక మహాసభలు అనేటువంటి పేరుతోని ఉత్సవాలు చేసేవాళ్ళు. అంటే రేపాల్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. జాతర జరుగుతుంది ఇప్పుడు కూడా, రేపు మార్చిలో జరగబోతుంది. బ్రహ్మాండంగా జాతర, 10-11 రోజులు జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. వేలాది మంది జనం వస్తారు. అయితే అలాంటి జాతరలో కేవలం ఈ ఆట పాటలు ఇవే కాకుండా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పేరుతోని కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు గ్రామ వెలుగు నాట్య మండలి నుంచి అనేక కార్యక్రమాలు చేసి ఈ 11 రోజులు ప్రముఖులైనటువంటి వ్యక్తులను పిలిచి ఉపన్యాసాలు, డ్రామాలు వేయించడం, ప్రదర్శనలు ఇప్పించడం, కొత్త కళాకారులను పరిచయం చేయడం చేసేవాళ్ళు. అట్లా చేసినటువంటి వాళ్ళల్లో, రేపాలకు వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది కళాకారులు ఉన్నారు. అందులో మొట్టమొదటిసారిగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో కనుక చూస్తే కాంతారావు గారు 1961లోనే వచ్చాడు. 61లోనే బ్రహ్మాండంగా వారికి అక్కడ సన్మానం ఏర్పాటు చేశారు. సన్మానం ఏర్పాటు చేస్తే అంటే మన కేఎల్ నరసింహరావు గారికి వీరితోని సంబంధాలు, కోదాటి నారాయణరావు గారికి సంబంధాలు ఉండటం వల్ల, పివి నరసింహరావు గారికి సంబంధాలు ఉండటం వల్ల వారు మొట్టమొదటిసారిగా రేపాలకు రావడం జరిగింది. రేపాలకు రావాలనంటే చూడండి, హైదరాబాద్ నుంచి, అంటే అప్పుడు NH9 మాది, విజయవాడ టు హైదరాబాద్, జాతీయ రహదారి 9. అది వస్తుంటే మునగాలకు పక్కనే మొద్దుల చెరువు అనేటువంటి గ్రామం ఉంటుంది, ఒక రోడ్డు, క్రాస్ రోడ్డు. అక్కడ దిగి 4 కిలోమీటర్లు పోవాలి. అయితే వారు కారులోనే వచ్చారు. కారులోనే బ్రహ్మాండంగా అక్కడికి పోయిన తర్వాత వేలాది మంది జనం, బ్రహ్మాండమైన సన్మానం కాంతారావు గారికి. మొట్టమొదటి సత్కారం, అది మర్చిపోలేని సత్కారం. కాకపోతే ఏంటంటే అక్కడ బీజం పడింది. అదే టీం కోదాడలో చేసింది మళ్ళీ 66లో. అది అక్కడ ఫస్ట్ అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఇది సరిపోవట్లేదు, ఇంకా కోదాడలో అయితే ఇంకా మనం వైభవంగా చేయొచ్చు, అందుకోసం కోదాడలో చేద్దాం అని చెప్పేసి తర్వాత కోదాడలో చేయడం జరిగింది. అది నిజంగా చాలా గొప్ప విషయం. అది అద్భుతంగా జరిగింది. అయితే అట్లా ఒక కాంతారావు గారితో ఆగలే అక్కడికి రేపాలకు వచ్చినటువంటి వాళ్ళల్లో నటులు ఎవరు అనుకుంటున్నారు? అక్కినే నాగేశ్వరరావు గారు వచ్చారు, నాగభూషణం గారు వచ్చారు, ఆదుర్తి సుబ్బారావు గారు వచ్చారు, రాజనాల గారు వచ్చారు, శ్రీధర్ గారు వచ్చారు, కుమారి మాధవి గారు, అప్పట్లో మాధవి హీరోయిన్ మాధవి గారు వచ్చారు, అంజలీదేవి గారు వచ్చారు, తర్వాత చిత్తూరు నాగయ్య గారు వచ్చారు, నేరళ్ళ వేణుమాధవ్ గారు వచ్చారు, తర్వాత డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు వచ్చారు, సోమయాజులు, అనేక మంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది అప్పట్లోనే రేపాల కుగ్రామానికి అక్కడికి వచ్చారనంటే వీళ్ళు ఎంత చైతన్యవంతులు అయితే వాళ్ళని అక్కడికి రప్పించుంటారో చూడండి. కళల పట్ల వీళ్ళకు అంత చిన్న ఊరికి రప్పించి
కోదాళ్ళలో జరిగినటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ. కోదాళ్ళలో కూడా వాళ్ళే చేశారు. ఇక్కడ పల్లె పడుచు నాటకం అని చెప్పేసి, బాలరాజు కథ అని చెప్పేసి ఇట్లాంటి నాటకాలు వాళ్ళే వేశారు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం 1948లో వీళ్ళు గెలుపు నిధి అనేటువంటి ఒక నాటకం వేశారు ఇదే సంస్థ నుంచి. ఈ గెలుపు నిధి నాటకమే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను రెండింటిని కూడా ఒక కుదిపిందని చెప్పొచ్చు. 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు వీళ్ళు. ఇచ్చినప్పుడు మొత్తం అందరికీ తెలుసు, స్టేట్ కాంగ్రెస్ మొత్తం సపోర్ట్ చేసింది ఆనాడు. సపోర్ట్ చేసి ప్రొటెక్షన్తో బ్రహ్మాండంగా చేసింది. ఆ దెబ్బతోని వీళ్ళందరికీ పరిచయం అయిపోయినారు. అందరూ కళాకారులు, కవులు, సామాజికవేత్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా తిరుగుతూ చైతన్యం చేస్తూ ప్రజల్ని బ్రహ్మాండంగా చేశారన్నమాట. అది వీళ్ళకి నిజంగానే బీజం పడింది అనొచ్చు. అట్లా కాంతారావు గారికి చాలా సుపరిచితాలు, అందరితో స్నేహాలు, ఇవన్నీ విడదీరానటువంటి అనుబంధాలు పోదాడుతూ ఉన్నాయి. సార్, ఇప్పుడు కాంతారావు గారు అంటే ఒక మంచి ఉన్నతమైన కుటుంబం, దాదాపుగా 400 ఎకరాల పొలం ఉంది. సో సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళి ఎంతో సంపాదించారు. సో ఆ విధంగా ఉన్నటువంటి కాంతారావు గారు నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీశారని చెప్పి చెప్తున్నారు. సో అంటే నిర్మాతగా ఏమైనా నష్టపోయారా, లేకపోతే ఎందుకు ఆయన దీనస్థితిలోకి ఒకనొక టైంలో వెళ్ళాల్సి వచ్చింది అని దీనిపైన మీ అభిప్రాయం సార్? అయితే కాంతారావు గారు సినిమాల్లో నటిస్తూ, హీరోగా నటిస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటూనే వీరు వారి సతీమణి హైమవతి, ఆ హైమవతి గారి పేరుతోనే ఒక ఇది పెట్టడం జరిగింది. ఏంటంటే ప్రొడక్షన్ పెట్టారు, హేమా ఫిలిమ్స్ అని చెప్పేసి ప్రొడక్షన్ పెట్టి ఆ ప్రొడక్షన్ ద్వారా కొన్ని సినిమాలు తీశాడు. అయితే ఆ తీసినటువంటి సినిమాలు కూడా వాస్తవానికి బాగానే ఆడాయి. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు, కొన్ని ఏమో చేతులు కాల్చుకున్నారు. అది నిజం, సహజం. అది ముఖ్యంగా ప్రేమజీవులు, గుండెలు తీసిన మనగాడు చాలా మంచి సినిమా, బాగా ఆడింది కూడా. కానీ డబ్బులే ఆశించినటువంటి విధంగా రాకపోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత సప్తస్వరాలు, గండరగండు చాలా బ్రహ్మాండమైన సినిమాలు కూడా. తర్వాత చివరిలో మాత్రం స్వాతి చినుకులు అనేటువంటి సినిమా తీసి కొంచెం నష్టపోయాడు. ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఇట్లా సినిమాలలో పెట్టుబడులు పెట్టడం, తర్వాత అనేక దాన ధర్మాలు, ఆయన మంచి గుణం ఏదైతే ఉందో అందరికీ పెట్టుకుంటూ వచ్చాడు. చివరికి ఎవరైనా తీసుకునే వాళ్ళే తప్ప ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు మనం అనుకుంటుంటాం. కానీ ఇప్పుడు యోగి వేమనకి ఏ విధంగా అయితే జరిగిందో అట్లే అనిపిస్తుంది. ఒక్కోసారి చూస్తే నాకు కొన్ని జరుగుతుంటాయి, గుర్తుకొస్తుంటాయి. అట్లా ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత 73 దాదాపు సినిమాల యొక్క ఒరవడి తగ్గింది. 73 తర్వాత నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. 73 నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి సినిమాలలో బ్రహ్మాండమైనటువంటి క్యారెక్టర్స్ వేసిండు. అది ఎలాంటి క్యారెక్టర్స్ అండి? ముఖ్యంగా చూసినట్టయితే అన్ని సినిమాల్లో ఉన్నారు వారు. మన ఊరు పాండవుల్లో ధర్మయ్య క్యారెక్టర్ అద్భుతం. ఆ సినిమా చూస్తుంటే అనిపిస్తుంది అనమాట. యమగోళ కావచ్చు, ఇవన్నీ ప్రతి దాంట్లో వారి క్యారెక్టర్ చెప్పుకోదగినటువంటి క్యారెక్టరే. ఆ విధంగా సరే ప్రస్థానం కొనసాగించి తెలుగు ప్రేక్షకులను ముఖ్యంగా అందరిని కూడా తన నటనా కౌశలంతో అందరిని ఆకట్టుకొని ఉర్రూతలూగించి తను మైమరిపించి ఒక రాజకుమారుడిగా, ఒక నారదునిగా, అదేవిధంగా చూసినట్టయితే జానపద నాయకునిగా, ఒక తండ్రిగా, ఒక ప్రేమికుడిగా ఇన్ని పాత్రలు పోషించినటువంటి తనకి లవకుశ సినిమాతోని బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చింది. లవకుశతోని ఎలాంటి గుర్తింపు అంటే నేషనల్ అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు. లవకుశ సినిమాలో నారదుని క్యారెక్టర్, మన లక్ష్మణుడి క్యారెక్టర్కి అవార్డు రావడం జరిగింది. నీలం సంజీవ్ రెడ్డి గారి చేతుల మీదుగా వారు అవార్డు కూడా తీసుకున్నారు. ఒక్క అవార్డేం కాదు, ఆ అవార్డుతో ఆగలే, అవార్డుల పరంపర కొనసాగింది. చాలా చాలా అనేకమైనటువంటి అవార్డ్స్ తీసుకున్నారు. అదంతా కూడా మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇట్లా వారి ప్రస్థానం అయితే కొనసాగి ఇక మద్రాసులో ఉంటే ఇంకా ఖర్చులు ఇవన్నీ ఏమనుకున్నారేమో, వారి కుటుంబం కూడా వాళ్ళ అబ్బాయి ప్రతాప్ రాజా గారు వీళ్ళందరూ కూడా ఇక హైదరాబాద్ స్థిరపడాలన్న ఉద్దేశంతో 1990లో హైదరాబాద్కి షిఫ్ట్ కావడం జరిగిందని వారే చెప్పడం జరిగింది. ఇంకా మీరు హైదరాబాదులో వాళ్ళ అబ్బాయిలను ప్రతాప్ గారిని, రాజా గారిని, సుశీల గారిని కలిస్తే ఇంకా మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎందుకంటే నాతో ఉన్నటువంటి అనుబంధం, వారిని నేను దైవంగా, గురువుగా భావించి వారి నుంచి నేను అనేక విషయాలు తెలుసుకున్నాను కాబట్టి చెప్పగలిగాను అంతే. సార్, మీరు చూస్తే సాంస్కృతిక సంస్థ తెర అనే ఒక కళామండలిని స్థాపించారు.
సో మీరు ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంతారావు గారికి మీతో ఉన్న అనుబంధం గురించి ఏం చెప్తారు సార్? రైట్. అయితే ఇది నాకు కూడా మా నాన్నగారి నుంచే వారసత్వం. మా నాన్న సన్నాయి, ఫ్లూటు, హార్మోనియం, గాత్రం, నటన, మేకప్ వివిధ రంగాల్లో నిష్ణాతుడు. జీవితం మొత్తం కళకే అంకితం చేశాడు మా నాన్నగారు. ఆ తర్వాత అంతో ఇంతో కొంతవరకు నాకు, మా పెద్దన్నయ్యకు, ఇంకో అన్నయ్యలకు కొంత అబ్బిందని చెప్పొచ్చు. నాన్న జ్ఞాపకార్థం నేను కోదాడలో తెర సాంస్కృతిక కళామండలిని స్థాపించా 93లో. స్థాపించిన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ వెళ్తూ 2000 సంవత్సరం నుంచి, అంటే 2001 నుంచి ప్రతి సంవత్సరం ఒకరికి అవార్డు ఇస్తూ వస్తున్నాను. అంటే సాహిత్యంలో అయితేనేమో తెర సాహితీ పురస్కారం, సాంస్కృతిక దీంట్లో అయితేనేమో తెర కళా పురస్కారం అనేటువంటిది అందిస్తూ వస్తున్నాను. ఆ నేపథ్యంలోనే 2004 మేము వీరికి కాంతారావు గారికి పురస్కారాన్ని ప్రకటించాము. ప్రకటించినప్పుడు ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి నేను కాంతారావు గారి ఇంటికి వెళ్ళా, హైదరాబాద్ 2003లోనే. ఇంటికి వెళ్ళి వారిని కలిసా. మళ్ళీ కలిసి, సార్ ఇట్లా మన అసోసియేషన్ ఉంది సార్, ఈ వార్షికోత్సవం ఉంది, మీరు రావాలి, ఇన్ని సంవత్సరాలు అయింది పెట్టి, 10 సంవత్సరాలు అవుతుంది, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బాగుంటుంది, మీరు వస్తే అందరం కోరుకుంటున్నాం రావాలండి, మన ప్రాంతం. అయ్యో మన ప్రాంతం కదా వస్తానన్నాడు. అప్పుడు ఏం చేసినాం, మేము 10 సంవత్సరాల అచీవ్మెంట్ని కలిపి 10 వసంతాల తెర పేరుతో ఒక పుస్తకం ముద్రించాము. అది ముద్రించినప్పుడు మా కేఎల్ నరసింహరావు గారు అప్పటికే చనిపోవడం వల్ల ఆ పుస్తకాన్ని వారికి అంకితం ఇచ్చాము. ఇచ్చి ఆ రోజు జేవి రమణమూర్తి గారు, కాంతారావు గారు సతీమణి హేమావతి గారు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖ కవి అందశ్రీ గారు, వీళ్ళు గెస్ట్లు. అప్పుడు వీళ్ళంతా వచ్చారు. వచ్చిన తర్వాత కాంతారావు గారి చేతుల మీదుగా ముందు ఈ 10 వసంతాల తెర పుస్తకాన్ని ఆవిష్కరించాము. ఆయన మా యొక్క సంచిక రిలీజ్ చేశారు. చేసిన తర్వాత మా సంస్థ తరపు నుంచి వారికి మేము పురస్కారం ఇవ్వడం జరిగింది. ఆ పురస్కారం తీసుకొని కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు వాళ్ళు. ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు అర్థమైంది. ఏంటంటే చెప్పాడు తర్వాత, నాకు 1966 గుర్తుకొచ్చింది వెంకటేశ్వర్లు. ఆనాడు మీ నాన్న కేఎల్ నరసింహారావు వీళ్ళందరూ కలిసి చేశారు, మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసినావు వాళ్ళ వారసునిగా. ఈ ఊళ్ళో ఆనాడు జరిగినటువంటి వైభవం, సాంస్కృతిక సౌరభం నా కళ్ళ ముందు ఇంకా కనబడుతుంది, ఆ సువాసన ఇంకా వస్తుంది అని ఒక గంభీరంతో కూడినటువంటి వాయిస్తో చెప్పి కొంత భావోద్వేగానికి గురయ్యారు. వారు చాలా ఆనందంగా చెప్పారు, సంతోషంగా స్వీకరించారు. ఇద్దరు భార్యాభర్తలను కూడా వేదికపైకి పిలిచి మేము చేశాం. నిజంగా అదృష్టం అనుకోవాలి ఇద్దరిని. ఆ రోజు మా ఇంటికి వచ్చారు, చాలాసేపు ఉన్నారు. ఆ తర్వాత కూడా ఇంకోసారి హై స్కూల్లో ప్రోగ్రాం జరిగితే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కేఎల్ నరసింహారావు గారు ఇట్లా చనిపోయారు సార్ అని చెప్పి వాళ్ళు అక్కడ విగ్రహం రేపాల్లో పెడితే, మళ్ళీ ఆ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చి రేపాలో వచ్చి కేఎల్ నరసింహారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇట్లా మాకు వారికి మా సంస్థకు విడదీరానటువంటి అనుబంధం. హైదరాబాదు పోయినప్పుడల్లా నేను ఫోన్ చేసి మాట్లాడటం, సలహాలు సూచనలు తీసుకోవటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో వారు మా సంస్థకు స్వయంగా స్వహస్తాలతో రాసినటువంటి ఉత్తరాలు కూడా నేను దాచుకున్నాను. సార్ నిజంగా మీరు చెప్తుంటే ఒక్కొక్క అంశం చాలా కొత్తగా, అంటే ఎవరికి తెలియని విషయాలు అన్నీ ఇవి మీరు రీసెర్చ్ చేశారు, మీరు ఒక హోదాలో ఉన్నారు. సో మీకు తెలుసు, చిన్ననాటి నుంచి మీకున్న ఆ కళల పట్ల ఉన్న ఆసక్తి మేరకు మీరు అంతా గమనించారు. ప్రతి ఒక్కటి ఎవరు చెప్పని విధంగా మీరు చెప్తున్నారు. వాస్తవానికి కాంతారావు గారిని చిన్నప్పటి నుంచి నేను తెర మీద చూసి ఆనందించేటువంటి వాళ్ళం. మేము నేల టికెట్లో కూర్చొని, మాకు నేల టికెట్ 25 పైసలు ఉండేది, కోదాడలో 40 పైసలు ఉంది. ఇసుకలో కూర్చొని కాంతారావు గారి సినిమాలు చూస్తూ కర్రలు తీసుకొని కొట్లాడుతూ, అంటే అదే కత్తిగా భావించి మేము కత్తి ఫైట్ చేసుకుంటూ అంత ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళం. కాంతారావు గారే మా ఇంటికి వచ్చి నా ఇంట్లో కూర్చొని చేస్తే నిజంగా అది గొప్ప అనుభూతి అనిపించింది నాకు. అందరూ నిజంగా నా అదృష్టం ఏంటో కానీ, నేను ఎవరెవరినైతే స్క్రీన్ మీద చూశానో వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. అన్నగారు అసలుకు నేను చూడలేస్తున్నా అనుకుంటే అన్నగారు నాకు ఉత్తరం రాసి ఏం బ్రదర్ అని చెప్పేసి ఆశీర్వదించి నాకు పెట్టుకుంటే అసలు నిజంగా అన్నగారిని 6 సార్లు కలిశాను నేను. అది జరిగేది కాదు. అక్కినేని గారి ప్రేమాభిషేకం చూసి పిచ్చెక్కిపోయింది మాకు. అప్పుడు ప్రేమాభిషేకం
కోటప్ప కొండకు వస్తామని మొక్కుకున్న పాట, లేకపోతే నా కళ్ళు చెప్తున్నా, ఇవన్నీ చూసి యమ డ్యాన్స్ చేసేవాళ్ళు. గోదావరి గట్టంట, నా రహదారి, ఇట్లా పాటలు అదిరిపోయాయి. అక్కినేని గారిని 91లో ఇంటర్వ్యూ చేసి అక్కినేని గారితో స్వయంగా కాఫీ పెట్టుకొని తాగాను నేను. వాస్తవానికి అద్భుతంగా ఇంట్లో కూర్చోండి, ఆ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇట్లా చాలామంది, రాజనాల గారు అయితే, కైకాల సత్యనారాయణ, వీళ్ళందరూ, జగ్గయ్య గారు, వీళ్ళందరూ స్వహస్తాలతోని, వారు స్వహస్తాలతో రాసిన ఉత్తరాలు నా దగ్గర పదిలపరుచుకున్నా. నా తెర సంస్కృతి కళామండలి ముద్రించిన ప్రత్యేక సంచికలో ఇవన్నీ కూడా ప్రింట్ చేయడం జరిగింది, ఈ లేఖలన్నీ కూడా. అయితే కాంతారావు గారు ఇన్ని వందల సినిమాలలో నటించి ప్రేక్షకుల యొక్క హృదయాల్లో చెరగనటువంటి ముద్ర వేసి, నిజంగా ఆయన ఎక్కడికి పోలేదు. ఆయన నటించినటువంటి ప్రతి సినిమా ఇంకా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడు సజీవంగా ఉంటాయి. కాబట్టి అలాంటి మహానుభావుడు కొంచెం మన మధ్య లేడు అనేసరికి మేము చాలా ఆర్ద్రతకు లోనైపోయినాం. ఏం చేయాలి, కాంతారావు గారు చనిపోయారా అని చెప్పేసి షాకు గురై, వీరు చనిపోయింది 2009లో. 2009లో చనిపోతే 2009వ సంవత్సరం మాది 15 సంవత్సరాలు తెర. అంటే ఆ ఫంక్షన్కి తనికెళ్ళ భరణి గారు చీఫ్ గెస్ట్, గోరటి వెంకన్న గారు స్పెషల్ గెస్ట్గా వచ్చారు. అయితే అప్పుడు మేము ప్రత్యేక సంచిక ముద్రించాం. మళ్ళీ 15 వసంతాల తెరను ముద్రించాం. 200 పేజీలతో, 220 పేజీలతో ముద్రించాం. ముద్రించినటువంటి ఆ సంచికని ఇక ఏం చేయాలని చెప్పేసి ఆ గద్గదమైనటువంటి యొక్క మా భావజాలంతో ఆ సంచికని కాంతారావు గారికి అంకితం ఇచ్చారు. చూడండి, నిజంగా కొన్ని పరిస్థితులు, కాంతారావు గారు 10 వసంతాల తెరనే వచ్చి ఆయన ఆవిష్కరించాడు. ఫస్ట్ సంచికని ఆవిష్కరించి ఆయన రిలీజ్ చేశాడు. నెక్స్ట్ వచ్చే సంచికని ఆయనకే అంకితం ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చి ఆయనకు అంకితం ఇస్తే అప్పుడు వేదిక మీద భరణి గారు, తనికెళ్ళ భరణి గారు ఆవిష్కరించి, ఇప్పుడు తెర మొన్నటి వరకు ఒక బాల కన్యకగా ఉంది, ఇప్పుడు యవ్వనవతి అయింది, 16 సంవత్సరంలోకి అడుగెడుతుంది. కాబట్టి ఈ తరుణంలో కాంతారావు గారికి అంకితం ఇవ్వటం అనేటువంటిది ఏదైతే ఉందో అని చెప్పేసి ఆయన గుర్తు చేసుకుని అందరం డ్యాస్ మీద అందరం కూడా కంటనీరు పెట్టాం. నిజంగా ఘనంగా మేము నివాళులర్పించినాం. ఆయన్ని తెర సాంస్కృతిక కళామండలి ఎప్పుడూ మర్చిపోదు. ఎప్పుడు కూడా మా గుండెల్లో, వాస్తవానికి మా పుస్తకాల్లో మేము ముద్రించినటువంటి వాటిల్లో అన్ని పుస్తకాలలో వారు ఉన్నారు, ఇంకా ఉంటారు. రాబోయేటువంటి తరాల వారికి తెలియజెప్పడం కోసం వీరి బయోగ్రఫీని కూడా ఒక 60-70 పేజీలతోని క్లుప్తంగా తీసుకురావాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఆ పని నేనే చేస్తా. వారి పేరుతో వారి జీవిత చరిత్రని తీసుకొచ్చి చరిత్రని అక్షరబద్ధం చేసి భావితరాల వారికి అందించడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఊరు వాడ అనేటువంటి ఛానల్ మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ ఛానల్స్ చాలా వరకు అన్ని రకరకాలుగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాయి, కానీ ఇలాంటివి చేయటం అనేటువంటిది కొంచెం అభినందనీయం. కాబట్టి చాలా సంతోషం మీరు చేస్తున్నందుకు. ఇంకా మీరు ఒరవడి ఇట్లనే కొనసాగించి ఇంకా మరుగున పడి ఉన్నటువంటి కళాకారుల యొక్క జీవిత చరిత్రలను కానీ, ఇంకా మారుమూల ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంకా మీరు వెలుపులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు సార్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో నిజంగా మొదట్లో ఎలా వస్తుంది, ఈ ప్రాంతంలో ఎవరుంటారు మనకు చెప్పడానికి అనుకున్నప్పుడు నిజంగా ఆ సార్ని కలవటం, సార్ మరింతగా మనకి అసలు మూలాల్లోకి వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది, అసలు గ్రామం గురించి, ఆయన విద్యాభ్యాసం గురించి, ఆయన వివాహం గురించి, ఆయన సినిమాల గురించి ప్రతిదీ కూడా మనకి పోసగుచ్చినట్టుగా చెప్పడం అనేది అసలు మామూలు విషయం కాదు. నిజంగా సార్కి మేము కలవటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ ఈరోజు ఇంత టైం మా కోసం ఇచ్చించి చెప్పడం కూడా నిజంగా మేము మరోసారి ధన్యవాదాలు సార్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరొక వీడియోలు కలుద్దాం. వీడియో వీక్షించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.